మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని చాలా ఏరియాలకు సుమన్ టీవీ వెళ్తుంది. ప్రత్యేక ఒక కథనంతోని ముందుకొచ్చినాము. సో ఏంటి అసలు ఈ అన్ని బిల్డింగ్లు ఏంది, గూలగొట్టుడు ఏంది, అసలు ఏంది ఈ తరీకా అని చెప్పేసి మీరు చాలామంది అనుకుంటుండొచ్చు. కాకపోతే చాలామంది కూడా మనము వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమంటున్నారంటే దాదాపు 2012, 2014 టైంలో ఇక్కడ ప్లాట్లు తీసుకున్నాం. ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు దగ్గరుండి మాకు ఈ రిజిస్ట్రేషన్లు చేయించారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో ఏ విధంగా అయితే హైడ్రా అనేది తన పని తను చేసుకుంటూ పోతుందో అదే తరహాలో నిజామాబాద్ జిల్లాలో కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్కడ మున్సిపాలిటీ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా చాలామంది ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేసే పనిలో అయితే పడ్డరు అని క్లియర్గా తెలుస్తూ ఉంది. సో నాగారంలోని సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాము. సో చెరువు ఉంది. ఇదంతా చెరువు ఉన్న దగ్గర దాదాపు ఆ రేడియస్లో 100 మీటర్ రేంజ్ వరకు కూడా ఎలాంటి ఇండ్లకు కావచ్చు, ఎలాంటి షాప్స్కి కావచ్చు, ఎలాంటి వ్యాపార సముదాయాలకు పర్మిషనే ఇవ్వద్దు. కానీ మున్సిపాలిటీ అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అనే దానిపైన ఒక క్వశ్చన్ అయితే రేగుతానే ఉంది. సో చాలామంది ఎవరైతే 2012 నుంచి 2014 టైం నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఇక్కడ ఇదే చెరువు, ఇక్కడ కొన్ని రాళ్ళు అక్కడక్కడ మనకు పాతినే ఉన్నాయి. సో ఏంది ఇదంతా ఏంది అని చెప్పేసి మనం అడిగితే ఇది యాక్చువల్లీ ఇక్కడ వరకే సరిహద్దన, అది ఆ బౌండరీ వరకు ఎవరు కూడా వెళ్ళొద్దు, ఇక్కడ వరకే మీ ఇండ్లు ఎక్కడైతే మీకు సర్వే నెంబర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి వరకు మాత్రమే మీ ఇళ్ళ స్థలాలు అని చెప్పేసి చెప్పిన తర్వాతనే మేము ఇక్కడ ఇండ్లు కట్టుకున్నాము అనేది వీళ్ళ వర్షన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా చూస్తే దాదాపు 1-2 ఇండ్లు గులగొట్టిర్రు అని చెప్పేసి మనం అనుకున్నాం. కాకపోతే దాదాపు 33 నుంచి 35 ఇండ్లను మొత్తం భూస్థాపితం చేసేసారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఈ హైడ్రా పనులు చేస్తూ ఉన్నారో, ఏదైతే హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుందో నిజామాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గేమ్ అనేది. సో గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటికి ప్రోత్సహించడం వల్లే ఇట్లాంటి పుట్టగొడుగుల్లాగా ఈ ఇండ్లు అయితే వెలిసినాయి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంత మంచి ఏరియాలో ఇట్లాంటి అక్రమ కట్టడాలు కట్టడం వల్లే ఇదంతా కూల్చేసినామని చెప్పేసి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే మనకి ఈ భారత్ రాణి కాలనీలో చాలామంది మనము ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చేసే టైంలో చాలామంది వచ్చిర్రు. అసలు ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళ బాధ ఏంది, ఇలా ఇల్లు కట్టుకొని బంగారం లాగా రూపాయి పొదుపు చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఇలా నిర్దాక్షిణంగా ఇల్లు గులగొట్టిరు అని చెప్పేసి ఒకరంటే క్రమ కట్టడాలు కాబట్టే ఇవి గులగొట్టినాం అని చెప్పేసి కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. సో ఒక అమ్మున్నారు, ఒకసారి వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు అనే దానిపైన మాట్లాడడం. అమ్మ ఏంటి, దేని గురించి వచ్చిర్రు అమ్మ మీరు? उन्हें क्या भारत रानी कॉलोनी में सुबह 6 बजे आ गए। 6 बजे आ गए तो हमारा न्यूज़ भी नहीं हुआ, तो उन्होंने डोजर लगाया तो हम बोले कहीं को साहब वैसा करे, हमारे को कुछ भी नहीं बोला, तुम डोजर कहीं को लगाया बोल के बोल रहे। उन्होंने बोले कि हमारे को डोजर को पता, हम काम करते, तुम्हारा काम तुम करो बोल के बोल रहे। मैं बोला पट्टा बताते, मैं इंदिरा माँ का घर है, हमारा पट्टा बताते बोल के बोल रहे। खामोश ठहरो बोला, तो लाश भी गिरा तो हम नहीं ठहरते बोल के हमारे को साहब बोले। सबके पास भी पट्टा है, पट्टा है बोल के ये घरबंदी है बोल के बोल रहे। क्या बोल रहे अधिकार क्या बोल रहे आप? अधिकार क्या, किसका पास पट्टा है, किसका पास नोटरी करा से है, किसका पास क्या तरी है, प्रूफ है बोल के उन्होंने आप धप करे सब लोग को मिला के. సో ఇక్కడ మరికొందరు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. ఏమైంది అసలు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? अब वो यहाँ आए रात में 6 बजे आके दिन से तोड़ना चालू कर दिए। और वो बोले कि नहीं, हमको ऊपर से ऑर्डर आया, हम तोड़ रहे बोल के बोले उन्होंने। ओके. और तो पट्टा आपके है, पास तो पूरा हाँ पेपर है? पूरा पेपर है, पट्टा है, घर का टैक्स भी है। हाँ. ये घर का टैक्स कितने साल से मैं यहाँ इधर रहे आप? 9 साल से हूँ मैं। 9 साल से? हाँ. 9 साल से क्या बोलते घर टैक्स बन रहे, हाँ, है ना, घर का इलेक्ट्रिसिटी बिल बन रहे आप? हाँ बन रहे हैं, लाइट का बिल भी है, देखो यहाँ लाइट का बिल भी है मेरे पास। हाँ. लाइट का बिल भी है, घर का टैक्स भी है, देखो घर नंबर भी है, हाँ. और एक नहीं ये पट्टा भी है मेरे ये पास। सब तोड़ के गए। हाँ, तोड़ के गए। अधिकार क्या बोल रहे फाइनल का? उन्होंने बोल रहे कि आपको जगह दिखाते बोल के बोल रहे कि क्या बोल रहे? कब दिलाते की, कब करते की? हाँ.
आज देता हूँ कल देता हूँ बोल के बोल रहे हैं సో ఇది సిచ్యువేషన్. యాక్చువల్లీ సుమన్ టీవీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వచ్చింది, ఎక్స్క్లూజివ్గా అసలు ఏం జరుగుతుంది నాగారంలో అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు జమ అవుతూ ఉన్నారు. దాదాపు ఒక్కరి నుంచి ముగ్గురు జమ అయ్యారు ఆల్రెడీ. అక్కడ మన కోసం అక్కడ నుంచి ఇక్కడ రండి, మీరు ఇక్కడికి రండి అన్న అని చెప్పేసి కూడా అక్కడ నుంచి ఒక అంకుల్ అయితే పిలుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో చాలా మంది బాధను వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఫైనల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏవైతే అక్రమ కట్టడాలకు సంబంధించి ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో హైడ్రా తరహాలోనే ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి చాలా మందితో మన సుమన్ టీవీ మాట్లాడడం జరుగుతుంది. హైదరాబాద్లో ఏ తరహాలో అయితే హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుందో నిజామాబాద్కు కూడా అదే తరహాలో రావాలి అని చెప్పేసి చాలామంది కోరుతూ ఉన్నారు. కాకపోతే కొంతమంది పేద ప్రజల ఉసురు తలుగుతుంది అని చెప్పేసి కొంతమంది అయితే కంటతడి కూడా పెట్టుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. కొంతమంది చేసిన తప్పుల వల్లే ఇవాళ మా ఇండ్లు కుప్పకూలినాయి అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో మళ్ళీ ఇంకొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఇది ఇవాల్టి సుమన్ టీవీ ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నాగారం నుంచి.